is Medchil Metro News Network and you are watching Suchitra TV. Report for Nagpur Metro Rail project cover page prepared by Delhi Metro Rail Corporation November 2013. దీన్ని మనము క్లుప్తంగా చూద్దాము. ఫస్ట్ దేనికైనా కూడా ఇండెక్స్ ఉంటుంది, అంటే కాంటెంట్స్. దీంట్లో కూడా అంతే. ఫస్ట్ సేలియంట్ ఫీచర్స్ 1 to 6 పేజెస్ వరకు దీంట్లో సేలియంట్ ఫీచర్స్ ఇచ్చారు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఇంట్రొడక్షన్, వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి, అక్కడ ఎందుకు చేశారు, మన దాంట్లో అయితే ఈ మెట్రో రైల్ ఎందుకు స్టార్ట్ చేశారు, మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమం చేసింది, ప్రజాప్రతినిధులు అడిగారు, ట్రాఫిక్ ఉంది అన్నీ చెప్పేసి వాళ్ళు ఇంట్రడక్షన్ రాసుకుంటారు. ట్రాఫిక్ డిమాండ్ ఫోర్కాస్ట్, ట్రాఫిక్ డిమాండ్ ఎంత ఉంటుంది, మనం ఏదో చెప్పాము 1,00,000 మంది 70,000 మంది డైలీ ప్రయాణిస్తున్నామన్నారు, కానీ వాళ్ళ ట్రాఫిక్ సర్వే నుంచి ఆ ట్రాఫిక్ డిమాండ్, సిస్టమ్ సెలెక్షన్, జియోమెట్రిక్ డిజైన్, సివిల్ ఇంజనీరింగ్, స్టేషన్ ప్లానింగ్, ట్రైన్ ఆపరేషన్ ప్లాన్ ఎలా, రోలింగ్ స్టాక్ ఏం పెట్టుకోవాలి, పవర్ సప్లై సిస్టమ్, మెయింటెనెన్స్ డిపోట్స్ ఎన్ని ఉండాలి, సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి, టెలికమ్యూనికేషన్ అండ్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ ఎలా ఉండాలి, డిసేబుల్డ్ ఫ్రెండ్లీ ఫీచర్స్, వికలాంగులకి వాళ్ళ ఫ్రెండ్లీగా ఏమేమి ఉండాలి, వాళ్ళు ఈజీగా ఎక్కాలంటే, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సెక్యూరిటీ మేజర్స్ ఫర్ ఎ మెట్రో సిస్టమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ ఎ మెట్రో రైల్ సిస్టమ్, multimodal transport integration, cost estimates, financing options, fare structure and financial viability, economical appraisal, implementation strategy, conclusion. ఇలా ఈ 500 పేజీల బుక్లో ఈ చాప్టర్ వైజ్ డివైడ్ చేశారు. ఒక్కొక్క కంట్రోల్కి ఒక్కొక్క చాప్టర్గా 22 చాప్టర్లలో వీళ్ళు ఈ డిపిఆర్ను తయారు చేయడం జరిగింది. దాంట్లో మొదటగా మనం చూసినట్టు సేలియంట్ ఫీచర్స్లో ఫస్ట్ గేజ్, తర్వాత డిజైన్ స్పీడ్, రూట్ లెంత్, నంబర్ ఆఫ్ స్టేషన్స్, ట్రాఫిక్ ఫోర్కాస్ట్, ట్రైన్ ఆపరేషన్, ట్రాక్షన్ పవర్ సప్లై, రోలింగ్ స్టాక్, మెయింటెనెన్స్ ఫెసిలిటీస్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ అండ్ ట్రైన్ కంట్రోల్, ఫేర్ కలెక్షన్, కన్స్ట్రక్షన్ మెథడాలజీ, ప్రాజెక్ట్ కాస్ట్, ఫినాన్షియల్ ఇండెక్సెస్. ఇలా 14 భాగాలుగా దీన్ని విడగొట్టారు. మనం ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని చూద్దాం. ఇది ఇప్పుడు సేలియంట్ ఫీచర్లో ఫస్ట్ది గేజ్ ఇది 1.435 మీటర్స్, అంటే 1435 mm. ఈ గేజ్ ఎందుకనంటే, ముందు మన భారతదేశంలో రైల్వేస్ ట్రాఫిక్ను బట్టి నారో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ అని 3 గేజులలో ఉంటుండే. దాన్ని విడితే అన్నట్టు మిగతాదంతా సేమే ఉంటుంది, కానీ ఆ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే పట్టీల విడుతును బట్టి వీటిని నారో గేజ్, బ్రాడ్ గేజ్, నారో గేజ్, మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్గా వేసేవారు. కానీ మళ్ళీ ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ నారో గేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మీటర్ గేజ్కి వెళ్ళడం, మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నా కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని దేశవ్యాప్తంగా యూనిగేజ్, ఎక్కడైనా కూడా బ్రాడ్ గేజ్ ఉండాల్సిందే, ఇంకా వాటిని మీటర్ గేజ్ను, నారో గేజ్ను తొలగించడం జరిగింది. మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ట్రాక్, ఈ రైల్స్ మధ్యన విడ్త్ 1.435 మీటర్స్ లేదంటే 1435 mm ఉంటుంది. అది కామన్గా ఉంటుంది. ఈ మెట్రో డిజైన్ చేయడానికి మ్యాక్సిమం స్పీడ్ 80 km/h ఆ స్పీడ్ కన్సిడర్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళవి కూడా 2 కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిపిఆర్ చేయాల్సింది కూడా, మనకు కూడా డిపిఆర్ చేయాల్సినవి 2 కారిడార్సే. మొదటిది ప్యారడైజ్ టు మేడ్చల్, సెకండ్ది జేబిఎస్ టు షామీర్పేట్. దీంట్లో ఎలివేటెడ్ ఎంత, ఎయిట్ గ్రేడ్ ఎంత, టోటల్ ఎంత అంటే, ఎలివేటెడ్ అంటే పైన మనం డబుల్ డెక్కర్ అంటున్నాం కదా, పైన ఎంత వెళ్తుంది, గ్రౌండ్ పైన వెళ్ళేది ఎంత ఉంది, అలా రెండింటిని సెపరేట్గా చేసి మళ్ళీ టోటల్ చేశారు. మనం అదే మన ప్యారడైజ్ నుంచి మేడ్చల్ తీసుకుంటే అక్కడ ఎలివేటెడ్ వచ్చేసి మనకి ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5.4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే 8 గ్రేడ్ డైరీ ఫామ్ నుంచి మేడ్చల్ వరకు 18 కిలోమీటర్స్ 8 గ్రేడ్, టోటల్ వచ్చేసి 23 కిలోమీటర్స్ ఉంటుంది.
సెకండ్ అలాగే తీసుకుంటే మనము జేబిఎస్ నుంచి షామీర్పేట్, జేబిఎస్ నుంచి షామీర్పేట్ తీసుకుంటే ఎలివేటెడ్ 18 కిలోమీటర్స్ ఉంటుంది, 8 గ్రేడ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది, టోటల్ 22 కిలోమీటర్స్. టోటల్ మనకు వచ్చేసి ఎలివేటెడ్ 23 కిలోమీటర్స్, 8 గ్రేడ్ 22 కిలోమీటర్స్, టోటల్ లెంత్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 45 కిలోమీటర్స్ మనది. నంబర్ ఆఫ్ స్టేషన్స్ వీళ్ళు ఈ డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం అనుకున్నట్టుగానే కిలోమీటర్కి ఒక స్టేషన్ పెట్టుకున్నారు. పైన నార్త్ సౌత్ కారిడార్ అంటే అది ఎంత ఉందో వాటికి ఓ 15 స్టేషన్స్, కింది దానికి 19 స్టేషన్స్. మనకి కూడా ఇక్కడ ఒక 16 స్టేషన్స్, అక్కడ ఒక 16 స్టేషన్స్ వస్తాయి. మన జేబిఎస్ మన ప్యారడైజ్ మేడ్చల్ తీసుకుంటే అక్కడ 8 గ్రేడ్లో కూడా మనకి 8 గ్రేడ్లోనే ఎక్కువ స్టేషన్స్ వస్తాయి. మనకు దాదాపు 11 స్టేషన్లు గ్రౌండ్ పైననే వస్తాయి, 5 స్టేషన్లు మాత్రమే మనకు ఎలివేటెడ్ ఉంటాయి. దీంట్లో దాదాపు 11 స్టేషన్లు జేబిఎస్ టు షామీర్పేట్ దాంట్లో 11 స్టేషన్లు పైననే వస్తాయి, గ్రౌండ్ పైన దాదాపు 5 స్టేషన్ల వరకు రావచ్చు. ఇది నంబర్ ఆఫ్ స్టేషన్స్, రూట్ లెంత్, ఇవి. ట్రాఫిక్ ఫోర్కాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనకు ఎన్ని ర్యాక్లు ఇది. కానీ మన హైదరాబాద్ జనాభా ఏ అంచనాలకు అందరంతా పెరిగిపోతుంది. మన హైటెక్ సిటీలో చూసుకుంటే ఇప్పుడు నడిచే ర్యాకులన్నీ మనకు ఇదే లెక్కలతో చేసి 3 ర్యాక్లకే డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా పెరిగిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది ఎలా చేస్తారంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఈ కంప్లీషన్ పీరియడ్ ఒక 5 ఇయర్స్ వరకు తీసుకుంటారు. 5 ఇయర్స్ తీసుకుంటే 2031 వరకు మనకి మొత్తం ఫుల్ షేప్లో కంప్లీట్ అయ్యి ఫుల్ షేప్లో అందుబాటులోకి వస్తుంది. 2031లో అందుబాటులోకి వస్తే దాని తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఇక్కడ క్యాల్కులేట్ చేసి అది ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందో దాని ప్రకారం ఈ ఇంటర్పోలేట్ చేస్తారు. ఈ 5 ఇయర్స్ ప్రకారం ఎవ్రీ మనది 2031, 2036, 2041, 2046, 2051, 2056 వరకు, 30 నుంచి 56 వరకు ఇలా పాపులేషన్ మన ట్రాఫిక్ ఎలా ఉంటుందో మన ఈ రూట్ 1లో ఎంత ఉంటుంది, ప్యారడైజ్ టు మేడ్చల్ ఎంత ఉంటుంది, ప్యారడైజ్ జేబిఎస్ టు షామీర్పేట్ ఎంత ఉంటుంది, రెండు కలిపితే ఎంత ఉంటున్నాయి, యావరేజ్ ట్రిప్ లెంత్ ఎంత, మ్యాక్సిమం పిహెచ్పిడిటి ఆన్లైన్. పిహెచ్పిడిటి అంటే పీక్ అవర్ పీక్ డైరెక్షన్ ట్రాఫిక్. పీక్ డైరెక్షన్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు మనము నాగోల్ నుంచి రాయదుర్గు తీసుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు ప్రతి ఉదయం నుంచి మనకు రాత్రి వరకు సేమ్ రష్ ఉండదు, కొన్ని పీక్ అవర్స్ ఉంటాయి. ఏవి? పిల్లలు ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే టైం 8 నుంచి 9, ఇటు నుంచి అటు వెళ్ళేది ఉంటే, అటువైపు నుంచి ఇటు వచ్చేది ఉంటే 6 నుంచి 7, అప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఆ పీక్ అవర్లో ఎంత ఉంటుంది అనేది క్యాల్కులేట్ చేసి వాటికి పీక్ అవర్స్లో ఎన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రైన్స్ ఎంత పెట్టాలి, మామూలు అవర్స్లో ఎంత పెట్టాలి, వీళ్ళు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకున్నారు. పీక్ అవర్ హెడ్వే అంటే ఏంటంటే ఇది 20 మనం అనుకున్నట్టుగా 2025, ఇక్కడ 2016 నుంచి వీళ్ళు తీసుకున్నారు, మనం 2031 నుంచి తీసుకుంటున్నాము. అది పీక్ అవర్ హెడ్వే అంటే పీక్ అవర్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలా. నార్మల్గా లీన్ అవర్లో ఆ పీక్ అవర్స్ కాకుండా మనం ఉదయం తీసుకుంటే 6 to 9 వరకు పీక్ అవర్స్ అనుకోవచ్చు, అలాగే సాయంత్రం కూడా 6 to 9 వరకు పీక్ అవర్స్ అనుకోవచ్చు. అది కాకుండా మిగతా టైంలో అప్పుడు మాత్రం 6 minutesకి ఒక ట్రైన్ వేస్తారు, దాని తర్వాత 10 నుంచి 30 minutes వరకు వేస్తారు. మళ్ళీ మనం అనుకున్నట్టుగానే 2031లో ఇది అవుతుంది. దాని తర్వాత ఎవ్రీ 5 yearsకు పెరుగుకుంటూ పోతారు కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతూ పోతుంది. 6 minutes ఇది 5 minutes అయింది, 4.5 minutes అయింది, 4 minutes అయింది, 3.5 minutes అయింది, 3 minutes అయింది. ముందు పోయినా కొద్దీ జనాలు పెరిగిపోతూ ఉంటారు కాబట్టి ఆ ట్రైన్లు ఎలాగూ మనము పెంచలేము కాబట్టి ఫ్రీక్వెన్సీ లీన్ అవర్స్లలో కూడా ఫ్రీక్వెన్సీ తగ్గిస్తూ పోయారు.
ఇక్కడ దాకా పోయేస్తే ఇక్కడికి పోయేసరికి 5 to 15 minutes అయింది. మొదలేమో 10 to 30 minutes, ఒక 10 minutes నుంచి 30 minutesకు ఒక ట్రైన్. ఇలా ఈ ట్రైన్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ విధంగా అరైవ్ అవుతారు. నెక్స్ట్ తీసుకుంటే ఇంకో లైన్ కూడా అలాగే వాళ్ళు ట్రైన్ ఫ్రీక్వెన్సీ మనం కూడా ఒకటి మన రెండు రూట్లోకి ఈ విధంగానే ఈ ఫ్రీక్వెన్సీ అరైవ్ అవుతారు. వాళ్ళకి మీరు అనొచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందనంటే వాళ్ళు ట్రాఫిక్ సర్వే చేశారు, మొత్తం హెచ్ఎండిఏ దగ్గర ఉంది, దాన్ని పట్టుకొని ఇది చేస్తారు. సో రేక్ రిక్వైర్మెంట్, మనకి ట్రైన్ ఎంత పొడవు ఉండాలి. ఇప్పుడు మనకున్నది 3 coaches ట్రైన్. సో దీనికి కూడా ఒక డిజైన్ ఉంటుంది. దీని ఆ ట్రాఫిక్ను పట్టుకొని వీళ్ళు చేశారు. నంబర్ ఆఫ్ ర్యాక్స్ 2016లో 11 కావాలి. ఒక ర్యాక్ అంటే నంబర్ ఆఫ్ ట్రైన్ ట్రిప్స్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ 11 కావాలి. అక్కడ ఒక్కొక్క ట్రైన్లో 3 ర్యాక్స్ 3 కార్లు ఉంటాయి, మొత్తం 33. ఇక్కడ 12, ఇక్కడ 2031 వచ్చేసరికి 16. అన్నిట్లో 3 ఉంటున్నాయి కాబట్టి 2020 into 3 63 ఆ కార్లు వాళ్ళు క్యాల్కులేషన్ వేసుకున్నారు. ఇది మొదటి దానికి. ఇలాగే రెండో దానికి కూడా క్యాల్కులేషన్ చేసుకున్నారు, మొత్తం కార్స్ ఎంత కావాలి. ట్రాక్షన్ పవర్ సప్లై, ట్రాక్షన్ అంటే ట్రైన్ నడవడానికి పవర్ ఎంత అవసరం అవుతుంది. వోల్టేజ్ 25 kV AC ఆల్టర్నేట్ కరెంట్ కలెక్షన్, ఓవర్ హెడ్ కరెంట్ కలెక్షన్ సిస్టమ్. పైన టాప్ నుంచి ఒక కేబుల్ రన్ అవుతుంది, దాని నుంచే కరెంట్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఓవర్ హెడ్ కరెంట్ కలెక్షన్ సిస్టమ్ అన్నారు. స్కాడా సిస్టమ్ అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఎక్విజిషన్ సిస్టమ్. ఏదైనా కూడా ఈ సిస్టంలో ఎంత దీంతో ఏం చేస్తారంటే డేటా అక్విజిషన్ చేస్తారు. సూపర్వైజరీ కంట్రోల్, ఎక్కడి నుంచి అయినా సిస్టమ్ దగ్గర నుంచి మనం ట్రైన్ను ఆన్ ఆఫ్ చేయొచ్చు, మొత్తం ఎక్కడైనా. తర్వాత డేటా అక్విజిషన్, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఫాల్ట్ వచ్చింది, ఎలా ఉంది అనేది మొత్తం ఈ స్కాడా. ఏదైనా మూవింగ్ మెషినరీకి ఎక్కడైనా కూడా ఈ రోజు రేపట్లో ఈ స్కాడా సిస్టమ్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇదే మొత్తం కంట్రోల్ చేస్తుంది దాన్ని. అలా స్కాడా పెట్టారా లేదా అంటున్నారు. స్కాడా కంపల్సరీ కాబట్టి చిన్న చిన్న పంప్ సెట్స్ కూడా రన్ కావాలన్నా స్కాడా సిస్టమ్తో రన్ అవుతున్నాయి. ఇది పెద్ద మెషినరీ కాబట్టి ఇక్కడ స్కాడా సిస్టమ్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇమీడియట్గా అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దానికి ఎంత పవర్ కావాలి. పవర్ సప్లై కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పవర్ క్యాల్కులేషన్ చేశారు. పవర్ క్యాల్కులేషన్స్ ఎలా చేశారంటే ఇప్పుడు మనకొకటి మన ప్యారడైజ్ నుంచి మేడ్చల్ తీసుకున్నారు. ప్రతి దాంట్లో ఈ ట్రైన్ ఇంజన్ నడవడాన్ని ట్రాక్షన్ అంటాము. తర్వాత దాంట్లో లోపల మనం కూర్చున్నప్పుడు ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, సిగ్నల్ సిస్టము వాటన్నిటిని యాక్సిలరీ అంటారు. దానికి ఎంత అవసరం అవుతుంది, దానికి ఇంజన్ నడవడానికి ఎంత అవసరం అవుతుంది, దానికి ఇయర్లీగా మనకు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి దాంతోపాటు ఇది ఎంత పెరుగుతుంది. యాక్సిలరీ కూడా మనకు ఫ్రీక్వెన్సీ పెరిగినా కొద్దీ, ట్రిప్పులు పెరిగినా కొద్దీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఆ పవర్ క్యాల్కులేట్ చేసి మనకి ఇది 5 yearsలో ఇది ఎంత ఉంటుంది, ఈ పవర్ ఎంత కావాలి, ఇది ఎంత కావాలి, మనకి ఇక్కడికి వచ్చేవరకు మనకు లాస్ట్ వచ్చేసరికి ఇయర్కి వచ్చేసరికి ఎంత పవర్ కావాలి. అది సేమ్ 2 కారిడార్లకు కూడా అలా చేసేసి మనకు టోటల్ పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది, పవర్ లైన్స్ ఎంత కావాలి, ఇప్పటికే కాకుండా ఇంకా ముందు కూడా ఎంత కావాలనేది పవర్ లైన్స్ వీళ్ళు తీసుకొని దానికి తగ్గట్టుగా సబ్ స్టేషన్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. రోలింగ్ స్టాక్ అంటే ట్రైన్స్ ఎన్ని కావాలి మనం చూస్తున్నామో. ఇప్పుడున్న మన 3 coaches కార్లో ఒకటేమో డ్రైవింగ్ మోటార్ కార్ ఉంటుంది, ముందొకటి వెనుకొకటి డ్రైవింగ్ మోటార్ కార్ ఉంటుంది, మధ్యలో మోటార్ కార్ ఉంటుంది. దానికి వీళ్ళు స్టాండర్డ్ లెంత్ ఒకటి లెంత్ పెట్టుకున్నట్టున్న 21.64 meters లెంత్, ఈ విడ్త్ ఇది ఒకటి 3.9 meters ఆ ట్రైన్ హైట్. ట్రైలర్ కార్ కూడా అంతే 21.34 meters, 2.9, 3.9 meters. ట్రైన్ కాంపోజిషన్ 3 car ట్రైన్, డిఎంసి ప్లస్ టీసీ ప్లస్ డిఎంసి. ఇది ఇక్కడ టీఎంసి అంటే ఇది ట్రైలర్ కారు, డ్రైవింగ్ మోటార్ కారు. అక్కడ ఆ పైలట్ కూర్చుండి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నడుపుతాడు, మళ్ళీ అటు సైడ్ నుంచి నడుపుతారు కాబట్టి 2 sides డ్రైవింగ్ మోటార్ కార్స్, మధ్యలో ఉండేది మాత్రం ఓన్లీ ట్రైలర్ కారు. వీళ్ళు 3 coachesకే చేసుకున్నారు కాబట్టి అలా పెట్టుకున్నారు.
సీటింగ్ అలైన్మెంట్, సీటింగ్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు, సీటింగ్ కూడా క్యాల్కులేషన్, డ్రైవింగ్ మోటార్ కార్లో ఎంత, ట్రాక్షన్ కార్లో, ఇది ట్రైలర్ కార్లో ఎంత అనేది. దీంట్లో 43 మంది కూర్చుండేటట్టు పెట్టుకున్నారు. డ్రైవింగ్ మోటార్ కార్లో 204 మంది నిలబడేటట్టుగా ప్రొవిజన్ పెట్టారు. టోటల్గా ఒక్క దాంట్లో 247 మంది, దీంట్లో 50 మంది, 220 మంది, 270 మంది. సో మొత్తం ఒక ట్రైన్లో 136 మంది కూర్చోవచ్చు, 628 మంది నిలబడవచ్చు, 764 మంది ప్రయాణించవచ్చు. కానీ పీక్ అవర్స్లో మన దగ్గర దాదాపుగా 1000 మంది ప్రయాణిస్తున్నారు. ఇది ఇలా తర్వాత ఈ మనకు లోడ్ క్యాల్కులేషన్ చేస్తారు. అవన్నీ ముందు వయాడక్ట్స్, ఆ స్లాబ్లు, బీములు అవన్నీ డిజైన్ చేయాలంటే దీని లోడ్ ఎంత వస్తుంది, యాక్సిల్ లోడ్ 16 టన్ వస్తుంది, దాని యాక్సలరేషన్ ఎంత, మ్యాక్సిమం డీసిలరేషన్ ఎంత, డిజైన్ స్పీడ్ 95 కిలోమీటర్స్, అది డిజైన్ స్పీడ్ మాత్రమే, ఆపరేటింగ్ స్పీడ్ మాత్రం 85 కిలోమీటర్స్ పర్ అవర్, డిజైన్ స్పీడ్ 95 కిలోమీటర్స్ పర్ అవర్. కారిడార్ 1లో షెడ్యూల్ స్పీడ్ యాజ్ పర్ ట్రైన్ ఆపరేషన్ ఇన్ ది ఫాలోయింగ్ లైన్స్. నార్త్ కారిడార్లో 30 to 34 కిలోమీటర్స్ పర్ అవర్, ఈస్ట్ కారిడార్లో మనది కూడా డిఫరెంట్ కారిడార్స్కు డిఫరెంట్ స్పీడ్ వస్తుంది. అలాగే డిపో కమ్ వర్క్షాప్, దానికి కూడా మెయింటెనెన్స్కు ఏమేం కావాలనో వాటికి కూడా పెట్టుకున్నారు. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ అండ్ ట్రైన్ కంట్రోల్. టైప్ ఆఫ్ సిగ్నలింగ్, క్యాబ్ సిగ్నలింగ్, కంటిన్యూస్ ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ విత్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్. ఇది ఇంకొకటి టెలికమ్యూనికేషన్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ విత్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, స్కాడా, ట్రైన్ రేడియో, పిఏ సిస్టమ్, ఈటీసీ, ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంట్రోల్ టెలిఫోన్స్ అండ్ ఇది పెట్టుకున్నారు. ఫేర్ కలెక్షన్కు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ విత్ పిఓ, దీనికి ప్రొవిజన్ పెట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ మెథడాలజీ, వయాడక్ట్, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ బాక్స్ షేప్డ్ గర్డర్స్, డబుల్ యూ గర్డర్ ఆన్ సింగిల్ పియర్ పైల్ ఆర్ ఓపెన్ ఫౌండేషన్. మనది కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఇది బాక్స్ గర్డర్. ముందంటే వయాడక్ట్స్ చిన్నవి పెట్టేసుకుంటూ చాలా టైం పడుతుండే. ఇప్పుడు పియర్ టు పియర్ ఒకటే కింద క్యాస్ట్ చేసుకొస్తారు, దాని మీద పిల్లర్ టు పిల్లర్ ఒకటే తీసుకొచ్చి పెట్టేస్తారు. కాబట్టి చాలా స్పీడ్గా అయిపోతుంది పని ఈ బాక్స్ గర్డర్ యూజ్ చేయడం మూలాన. ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ అరైవ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే డీటెయిల్డ్ అంటే మనకు కింద ఉంటుంది. ఆ డీటెయిల్డ్ కాస్ట్ ఎంత అవుతుందో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ వితౌట్ సెంట్రల్ ట్యాక్సెస్, ట్యాక్సులు లేకుండా ఎంత. ముందు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్కు సెంట్రల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుండే కాబట్టి ట్యాక్స్ లేకుండా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎస్టిమేటెడ్ కాస్ట్ విత్ సెంట్రల్ ట్యాక్స్ లేకుండా ట్యాక్స్తో కలిపి పెట్టుకున్నారు. ఇది కూడా అంతే, ఇది కూడా ఎస్టిమేటెడ్ కాస్ట్ ట్యాక్స్ లేకుండా ఇంత అయిపోయింది. దాంట్లో ట్యాక్స్ కలిపితే 3427, 3435, 8680 ఇది కంప్లీషన్ కాస్ట్ అవుతుంది. దీంట్లో ఈ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో అవి అలా పెట్టుకున్నారు. ఇది మన సేలియంట్ ఫ్యూచర్స్ ఎట్ ఎ గ్లాన్స్ అన్నట్టు. సో మనది ట్రాక్ మొత్తం వచ్చేసి 45 కిలోమీటర్లు కాబట్టి మనం కూడా యావరేజ్గా కిలోమీటర్ కాస్ట్ అరైవ్ కావచ్చు. ఎలా అంటారా, మనకు ఇంతకుముందు ఇచ్చిన జీవోలో అందులో 76.4 కిలోమీటర్లకి 24,269 కోట్లు ఖర్చు అయింది. అంటే వాళ్ళు ప్రతిపాదనలు చేశారు. అంటే ప్రతి కిలోమీటర్కు దాదాపు 317 కోట్లు అవుతుంది. మన కారిడార్కు కూడా మనది కొంచెం ఎలివేటెడ్ కారిడార్ ఉంది కాబట్టి కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది. అది ఫ్లైఓవర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా కాస్ట్ తగ్గి దాదాపు 300 కోట్లకి పర్ కిలోమీటర్ కాస్ట్ అవుతుంది. అలా 300 కోట్లు వేసుకుంటే రెండు కలిపి దాదాపు 12,000 పైచిలుకు కోట్లు మన ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది.